హృదయం తీసుకో యేసయ్యా. ఇదిగో దేవా నా మనసు, ఇదిగో దేవా ఈ దేహం, అగ్నితో కాల్చుమా. అయ్యా నీ అగ్నితో కాల్చండి నాయన. పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. అందరం చెప్తాం, ఇదిగో దేవా, ఇదిగో దేవా ఈ హృదయం, ఇదిగో దేవా, ఇదిగో దేవా ఈ మనసు, ఇదిగో దేవా ఈ దేహం. అయ్యా నా దేహాన్ని తీసుకో యేసయ్యా. అగ్నితో కాల్చుమా. పరిశుద్ధ అగ్నితో, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. అగ్నితో అయ్యా నాలో పనికిరాని చెత్తను కాల్చివేయండి నాయన. పరిశుద్ధ అగ్నితో, నీ వాక్యం అనే అగ్నితో ఈ ఉదయ కాలము నన్ను పుట్టమి వేయమని చెప్పండి యేసయ్యా. రాని తీగలున్నవి ఫలమివ్వాలని అడ్డుచున్నవి. ఫలించే ఆశ నాకు, ఫలించే ఆశ నాకుంది. అగ్నితో కాల్చుమా. మరొకసారి చెప్తామా, పనికిరా. అయ్యా నాలో పనికిరాని తీగలున్నాయి నాయన, ఫలం ఇవ్వడానికి అవి అడ్డుపడుతున్నాయి నాన్న. అడ్డుచున్నవి ఫలించే. నీలో ఆశ ఉందా అన్నా? నీలో ఆశ ఉందా అయ్యా? ఈరోజు నీలో ఆశ ఉంటే ప్రభు నిన్ను అగ్నితో కాల్చుమా. పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. అగ్నితో కాల్చుమా. అయ్యా కాల్చండి దేవా. పరిశుద్ధ. అందరం హృదయం అందరితో చెప్దామా, కాల్చుమా. ఓ నా తోటమాలి. అడుగుదామండి, ఒక నిమిషం స్వరం అయితే ప్రతి ఒక్కరం అడుగుదామా. తండ్రి నాలో ఉన్న పనికి రాని తీగలన్నీ కూడా తండ్రి నూతన సంవత్సరంలో తెంచివేసే ప్రభువా, కాల్చివేసే ప్రభువా, నీ పరిశుద్ధ అగ్నితో నన్ను కాల్చివేసయ్యా. అయ్యా తండ్రి ఫలించాలని ఆశ నాకుందయ్యా, కానీ ఫలించలేకుండా అడ్డుపడుతున్నాయి ప్రభువా. ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఆలోచనలు అడ్డుపడుతున్నాయి, ఎన్నో అలవాట్లు అడ్డుపడుతున్నాయి, ఎన్నో ఆచారాలు అడ్డుపడుతున్నాయి, ఎన్నో పద్ధతులు అడ్డుపడుతున్నాయి ప్రభువా. అయ్యా నాలో నుండి తండ్రి పెరికి వేసేయండి ప్రభువా, వేరులతో సహా పెరికి వేసేయండి ప్రభువా, నీ అగ్నితో కాల్చివేయండి తండ్రి. అయ్యా ఫలించాలని ఆశ ఉన్న ప్రతి ఒక్కరం అడుగుదామండి ప్రభువా. నిజంగా ఈ సంవత్సరం నేను ఫలము చూడాలయ్యా, ఈ సంవత్సరం నేను ఫలించాలి ప్రభువా. నీలో అంటు కట్టబడిన అనుభవంలో నేను ఉండాలి ప్రభువా. అయ్యా నీకు తండ్రి నాయన దగ్గరగా ఉండే అనుభవంలో ఉండాలి ప్రభువా. ఫలించేవారుగా తండ్రి, అయ్యా నువ్వు ద్రాక్షవల్లివి, నీవైతే తీగలమేమై ఉన్నావు ప్రభువా. తండ్రి నేను ఫలించాలి, ఈ తండ్రి నాయన ఈ సంవత్సరం నేను ఫలించాలి, ఈ సంవత్సరం నేను కాయలు కాయాలి తండ్రి. 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా తండ్రి నీకు ఉపయోగకరమైన తండ్రి అయ్యా పాత్రగా నేను ఉండాలి ప్రభు అని అడుగుతామండి. ఒక ప్రార్థనలాగా ఆరాధిద్దామండి, ఒక ప్రేయర్ లాగా, ఒక ప్రార్థిస్తున్న ఆరాధన లాగా తండ్రి నీకు వందనాలయ్యా. అయ్యా ఫలించాలయ్యా. నాకు ఆశ ఉంది కానీ నేను చేయలేకపోతున్నాను, నాకు ఆశ ఉంది కానీ కష్టతరముగా అనిపిస్తుంది, నాకు ఆశ ఉంది కానీ తండ్రి నూతన సంవత్సరంలోనే అయ్యా ఈ కొద్ది దినాలలోనే తప్పిపోయావా, ఈ కొద్ది దినాలలోనే జారిపోయావా, ఈ కొద్ది దినాలలోనే నష్టపోతున్నావా? అడుగు యేసయ్యని, అడుగు తండ్రి. ఫలింపచేయ్యా, ఫలింపచేయ్యా. పనికిరాని తీగలాన్ని తీసివే ప్రభువా, నీకు ఇష్టం లేని స్వభావాన్ని తీసివేయండి ప్రభువా. నీకు అయిష్టంగా ఉన్న ప్రతిదీ కూడా తండ్రి పెరిగివేయండి. మన పరమ తోటమాలి
మన కొరకు నిరంతరము విజ్ఞాపన చేస్తున్నవాడు ఎదురు చూస్తున్నాడండి ఫలము కోసం. ఎదురు చూస్తున్నాడు మన దేవుడు ఫలము కోసం. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న మన దేవుడు ఉన్నాడు. అడుగుదాం, తండ్రి ఆశ నాలో మండించయ్యా, నీ అగ్నితో నన్ను మండించయ్యా, నీ అగ్నితో తండ్రి నీకు ఇష్టమైనవి కూడా కాల్చివేయండి, సహాయం చేయ. నా అంతట నేను చేయలేను కానీ నీ సహాయముతో నేను చేయగలుగుతాను, నీ కృప ద్వారా నేను చేయగలుగుతాను అని అడుగుదామండి. పనికిరాని తీగలున్నవి, అందరూ చెప్పండి విశ్వాసంతో దగ్గరగా. ఫలింప అడ్డుచున్నవి, పనికిరాని తీగలున్నవి, ఫలింప అడ్డుచున్నవి, ఫలించే. అయ్యా నాలో ఆశ ఉంది నాయన, నాకుంది. నీ అగ్నితో కాల్చండి, నీ అగ్నితో కాల్చుమా. కాల్చండి దేవా, పరిశుద్ధ అగ్నితో కాల్చు. అందరం బిగ్గరగా చెప్పగలరా ఒక్కసారి? నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఓ నా తోటమాలి, అడగండి, తోటమాలిని అడగండి. ఇంకొక ఏడాది గడువు ఇవ్వండి అయ్యా, ఈ సంవత్సరమైన నేను నీ కొరకు ఫలిస్తాను చెప్పదమ్మా. నా తోటమాలి, ఇంకో ఏడాది గడువు కావాలి, ఇంకో ఏడాది గడువు కావాలి. అడుగుదామండి మరొకసారి. ఓ నా తోటమాలి, కన్నీటితో చెప్తామా? ఎస్, ఇంకో ఏడాది గడువు కావాలి. This year I will be fruitful, Lord. ఓ నా తోటమాలి, ఇంకో ఏడాది గడువు కావాలి, ఫలించే ఆశ నాకుంది. నాలో ఫలించే ఆశ ఉంది నాయన. ఈ నీ అగ్నితో కాల్చుమా. అయ్యా పరిశుద్ధ అగ్నితో కాల్చండి అయ్యా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. కాల్చండి దేవా, అగ్నితో కాల్చుమా. ఫైర్ ఇన్ ద బోన్స్, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. మరొకసారి చెప్పండి, ఈ నీ అగ్నితో, ఈ నీ అగ్నితో కాల్చుమా. అయ్యా నన్ను కాల్చండి నాయన, పరిశుద్ధ. స్వరం ఎత్తి చెప్దామండి, ప్రతి ఒక్కరం స్వరం ఎత్తి చెప్దామా. అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఇదిగో దేవా, ఇదిగో దేవా నా హృదయం, ఇదిగో నా దేవా, ఇదిగో దేవా ఈ మనసు. అందరం బిగ్గరగా చెప్తామా? యేసయ్యా, ఇదిగో దేవా ఈ దేహం, ఈ నీ అగ్నితో కాల్చుమా. ఇదిగో దేవా ఈ హృదయం, ఇదిగో నా పాడైపోయిన హృదయము, ఇదిగో దేవా ఈ మనసు, ఇదిగో దేవా ఈ దేహం, ఈ నీ అగ్నితో కాల్చుమా. ఇదిగో దే. ఆఖరిసారి విశ్వాసంతో బిగ్గరగా చెప్దాము. Lord, take my heart and seal it from me the courts above. దేవా ఈ అందరూ ఒక్కసారి చివరిగా రెండు చేతుల పైకి ఎత్తండి ప్లీజ్. చెప్పండి, అయ్యా నా హృదయాన్ని తీసుకో నాయన,
అయ్యా నా దేహాన్ని తీసుకో నాయన, పాడు చేశాను అయ్యా, నీ అగ్నితో కాల్చండి నాయన. మరొక్కసారి చెప్దామా బిగ్గరగా, ఇదిగో దేవా. ఆఖరిసారి బిగ్గరగా బిగ్గరగా. ఓ ఈ హృదయం తీసుకో యేసయ్యా. ఇదిగో దేవా ఈ మనసు అర్పిద్దామండి, దేవునికి అర్పిద్దామా, ఆయన పాదాల దగ్గర అర్పిద్దామా, ఇదిగో సిలువ దగ్గర అర్పిద్దామా. కాల్చయ్యా, ఈ ఉదయకాలము కాల్చయ్యా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. పాడదామండి బిగ్గరగా, నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా, అగ్నితో కాల్చుమా. బిగ్గరగా చెప్పండి నాయన, పరిశుద్ధ అగ్నితో నన్ను కాల్చండి నాయన. ఒక్కసారి ఇదిగో దేవా నా హృదయమా, ఇదిగో దేవా నా హృదయం, ఇదిగో దేవా ఈ మనసు, ఇదిగో దేవా ఈ మనసు, ఈ దేహము తీసుకో యేసయ్యా. ఇదిగో దేవా ఈ దేహం, ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చు. ఈ మొదటి ఆరాధనలో నువ్వు కాల్చబడాలి. ఈ మొదటి ఆరాధనలోనే పరిశుద్ధ అగ్ని చేత నువ్వు తాకబడాలి. ఈ మొదటి ఆరాధనలో ప్రభా నా హృదయాన్ని నీకు ఇచ్చేస్తున్నాను ప్రభా. ఈ మొదటి ఆదివారం నా మనసుని చేతుల్లో పెడుతున్నాను నాయన. ఈ మొదటి ఆరాధనలోనే నా దేహాన్ని కూడా సంపూర్ణంగా నీ చేతుల్లో పెడుతున్నాను నాయన. అగ్నితో కాల్చుమా. చెప్పండి బిగ్గరగా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా.